ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, అసలు చాలామంది కూడా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా తెలియట్లేదు, కానీ చాలామంది కూడా బాత్రూమ్ అనేది అంటే ఏదో ఫార్మాలిటీగా స్థలంలో నిర్మాణం జరిగిన తర్వాత మూలలో బాత్రూమ్లు కడుతున్నారు. అదేంటి, ఉత్తరం తూర్పు స్థలం వదులుకున్న తర్వాత మూలలో కూడా వదలాలి కదా. అలా వదలకుండా మూలలో బాత్రూమ్లు కట్టేయటం ఏంటి? అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు కడతారా? సరే, మీ స్థలం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్లు మీరు కట్టొచ్చు, కానీ శాస్త్రం ప్రకారం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మూలల్లో బాత్రూములు కట్టుట వలన మీకు తెలియకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలియదు. ఇది మీరు గమనించాలి. ఎందుకంటే ఈ విధంగా గనక మీ ఇంట్లో లేదా ఏ నిర్మాణానికి సంబంధించి అయినా సరే ఆ మూలలో గనక ఆ విధంగా గనక ఉంటే ఖచ్చితంగా ముప్పులు తప్పవు. మూలల్లో బాత్రూములు అసలు ఎందుకు కట్టాలి, ఎందుకు కడుతున్నారు? ఇక్కడ ఈ గృహాన్ని మీరు క్లియర్గా గమనించండి. ఏమిటంటే ఇది తూర్పు సింహద్వారము, అంటే తూర్పు ఫేసింగ్ యొక్క హౌస్ ఇది.